నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ ఉక్కు విలీనానికి సెయిల్ అంగీకరించలేదన్న కేంద్ర మంత్రి. నష్టాల నుంచి బయటపడ్డాక ఆలోచిస్తామని చెప్పినట్లు వెల్లడి. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో మంత్రి లోకేష్ భేటీ. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి. తొంభై గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి పాలనా అనుమతి. 76 పనుల కోసం 275 కోట్లు ఖర్చు చేసేందుకు ఉత్తర్వులు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ కుట్ర. నేతలందరూ అప్రమత్తంగా ఉండాలన్న పల్లా శ్రీనివాసరావు. దేశాన్ని బలహీనపరిచే శక్తుల పట్ల అప్రమత్తత అవసరం. వికసిత భారత్ సాధనకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్న మోదీ.